నమస్తే అండి. మీ పేరేం పేరు? తిమ్మగురుడు. తిమ్మగురుడా? ఎన్ని ఎకరాలు ఉంది ఇది? 10 ఎకరాల ప్లే. 10 ఎకరాల పైన. ఫస్ట్ మీరు మందులు అంటే ఇంత కాపు బాగా పట్టింది కదా, కనీసం ఒక్క చెట్టుకు 100 నుంచి 200 కాయ ఉంది. మంచిగా వచ్చింది కాయ, మస్తు వచ్చింది అసలు కాయ. ఏం మందులు కొట్టినా ఫస్ట్? విఖ్యాత ఒకసారి చూపి నాకు, మందులు చూపి అన్ని కూర్చొని. ఇది ఒకటి విఖ్యాత కొట్టినంట చూడండి. ఫస్ట్ డోస్ విఖ్యాత కొట్టినవా? మొత్తం వచ్చేసి రైతు వచ్చేసి నూనె మందులు వాడినండి. మొత్తం టోటల్ నూనె మందులు వాడినవా? మొత్తం నూనె మందులే. ఓకే, ఫస్ట్ డోసు విఖ్యాత కొట్టినావు. తర్వాత డోసు ఈ డోసు అద్వైత వాడండి. అయితే ఫస్ట్ విఖ్యాతలో అన్ని దాంట్లో ఇది కలుపుకున్నావు కదా, ఇది న్యూట్రియన్స్ గ్రోతింగ్ అండి. ఇది గ్రోతింగ్ అగ్రిషన్ కంపెనీ వాడది. నూనె మందులు మాత్రమే వాడిండు, ఈ రకంగా దిగుబడి వచ్చింది. ఒక్కసారి చూడండి. తర్వాత వచ్చేసి ఏంటిది? ఇది సూర్యాస్త్ర పురుగుకి అండి, గులాబీ రంగు పురుగు. ఒక్కసారి మీరు చూడండి, గులాబీ రంగు పురుగుకి అద్భుతమైన పనిచేస్తుందండి. రైతు మొత్తం టోటల్గా ఫోన్ చేస్తే చెప్పడం జరిగిందండి. డోస్ టు డోస్ చెప్పాను. తర్వాత ఏం కొట్టుకోవాలి, తర్వాత సూర్యాస్త్ర అండి, పురుగుకి ఎక్సలెంట్ గా పనిచేసింది. ఏమైనా గులాబీ రంగు పురుగు ఉందా? లేదు, మంచిగా వచ్చింది కదా. ఓకే, అన్ని రకాలు అంటే ఫస్ట్ విఖ్యాత, తర్వాత అద్వైత, తర్వాత సూర్యాస్త్ర, తర్వాత ఏది వాడిను? నందక వాడినావా? నందక కూడా మంచిగా ఉంది కదా. పేను ఎర్ర పేను ఉండే, అంటే మీ ఏరియాలో తిరుగుతుంటే మొత్తం ఎర్రగా అయిపోయింది తోటలు అంతా, కానీ ఇది ఒక్కటే మంచిగా ఉంది, బాగుంది. మొత్తం వాడినవా? వేరే అయితే ఏం వాడలే. ఇంత రకంగా దిగుబడి వచ్చింది, బాగా వచ్చింది. చూస్తున్నారు కానీ రైతులు, ఒక్కసారి సూర్యాస్త్ర, విఖ్యాత, అద్వైత ఇవి వాడిండండి రైతు. చాలా బాగుంది. నందక వాడిండు. ఎర్రపేన వచ్చి అంతా పోయిందండి, కానీ ఈ ఏరియాలో చూడు ఎంత ఎక్సలెంట్ వచ్చిందో. ఉన్నది విఖ్యాత గానీ అద్వైత గానీ ఎటు చూసినా మొత్తం ఎన్ని ఎకరాలు? 10 ఎకరాలు. మొత్తం 10 ఎకరాలు. సూర్యాస్త్ర పురుగుకి బాగా పనిచేస్తుంది. ఓకే, ఎక్సలెంట్ అండి, బాగా వచ్చింది రిజల్ట్. అయితే మొత్తం ఎంత కాయ ఉంటుంది? ఒకసారి వేయించినా కూడా కుదరదు అనుకుంటా కదా. 200 వరకు ఉంటుంది. ఎన్ని క్వింటాలు వస్తుంది ఇట్లా 200 కాయ ఉంటే? 20 క్వింటాలు వస్తుందా? ఓకే, బాగుంది. 25 వస్తుందా? 25-30 దాకా 25 క్వింటాలు. బాగుంది, ఎక్సలెంట్ రిజల్ట్ అండి. 25 నుంచి 30 క్వింటాలు ఓన్లీ ఇవి కొట్టుకోవడం వల్లనే నీకు ఇంత బాగా వచ్చిందంట. ఇది కొట్టుకున్నాక బాగా వచ్చింది. ఇవన్నీ కొట్టుకోవడం వల్ల, ఓన్లీ నూనె మందులు వాడడం వల్లనే. అంటే పక్క తోటలు మొత్తం ఎర్రగానే. నేను 100 కిలోమీటర్లు పోయినావు మనం ఇప్పుడు. లక్ష్మీనరసింహ ట్రేడర్స్. డీలర్ పేరు ఏం పేరు? శాంతిరెడ్డి కాడ తెచ్చినావు. ప్రతిసారి తెచ్చినప్పుడల్లా నూనె మందులు అక్కడనే దొరుకుతున్నాయి. ఫస్ట్ విఖ్యాత, తర్వాత అద్వైత, తర్వాత నందక, తర్వాత సూర్యాస్త్ర. ఓన్లీ నూనె మందులు మొత్తం వాడి ఈ రకంగా దిగుబడి. ఈ ఏరియాలో పచ్చ పురుగు అంటే గులాబీ రంగు పురుగు, లద్దె పురుగు, పచ్చ పురుగు బాగా సూర్యాస్త్ర బాగా పనిచేసిందని చెప్పాడండి. మంచిగా ఉంది, కాయ కూడా మంచిగా వచ్చింది, మంచిగా పట్టింది కాయ కూడా, ఎక్సలెంట్ ఉంది. కొసలకు కూడా బాగా వచ్చింది.